MRR న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరుభవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జ్లకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, 2 తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, MRR న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, MRR న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న MRR న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న MRR న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్గొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని MRR న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. గత వారం రోజులుగా ఈ మైనింగ్ విషయం కానీ, షాడీ ఎమ్మెల్యే అని శివరాం గారు నానా ఏపీ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీలో. ప్రస్తుతం దానికి కారణం ఏంటంటే ఆయనకి సరైన ప్రాధాన్యత పార్టీలు ఇవ్వలేదనేది ఒక అక్కసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన స్థానిక శాసనసభ్యులు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా డెవలప్ చేసుకుంటూ పోతుంటే నువ్వు ప్రత్యేకంగా వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసేసి పార్టీల్లో తగాదాలు పెట్టేసి పార్టీని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు. అది మంచి పద్ధతి కాదు. శివరాం గారు 14-19 ఏం చేశాడో అందరికీ తెలిసిన విషయమే. పంచాయతీ గ్రాంట్లు కూడా డబ్బులు తీసుకున్న వ్యక్తి. ఇప్పుడు ఈ విధంగా డిస్టర్బ్ చేసే బదులు శివరాం గారు మేము చూసింది 5 సంవత్సరాలు ఇది చూస్తే అతను ఒక జాతీయ స్థాయిలో ఏ విధంగా రాజకీయ నాయకుడు డబ్బులు సంపాదించో స్కూల్ పెట్టి ట్రైనింగ్ చేయడం చేస్తే మంచిగా ఉంటుంది అనేది సలహా ఇస్తున్నాం. ఎందుకంటే ఆయన చేసిన అవినీతి ఎవరు చేయలేదు. ఇప్పుడు వచ్చేసి ఏదో జరిగిపోతుందని సృష్టించడం అనేది తప్పు. తెలుగుదేశం బాగా కష్టపడి 24 దాకా రాక్షస పాలన నుంచి మనం ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత. కాబట్టి దయచేసి శివరాం గారు మీరు ఎట్టి పరిస్థితుల్లో పార్టీని డిస్టర్బ్ చేయొద్దని సలహా ఇస్తూ సెలవు తీసుకున్నాం.